క్వాంటమ్ వ్యాలీ ఇన్ అమరావతి. దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి రాబోతోంది. ఇండస్ అనే క్వాంటమ్ కంప్యూటర్‌ని ఆల్రెడీ అమరావతికి తీసుకొస్తున్నాం. ఈ ట్వీట్లు చంద్రబాబు నాయుడు గారు చేశారు. దాని తర్వాత కర్ణాటక మినిస్టర్ ఒక ట్వీట్ చేయడం జరిగింది ఏంటంటే, ఆల్రెడీ కర్ణాటకలో క్వాంటమ్ కంప్యూటర్ క్యూపై-4 ఆపరేషనల్‌లో ఉందని. సో, ఇక్కడ ఈ వార్ ఆఫ్ వర్డ్స్ మనం చూసుకున్నప్పుడు ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ జనాలకు అర్థం కావాల్సింది ఏంటంటే, క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఇంకా రీసెర్చ్ ఫేజ్‌లోనే ఉంది. స్టిల్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ఎ మెచ్యూర్ ఫేజ్. గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ఐబీఎం కానీ దీని మీద రీసెర్చ్‌లో ఉన్నాయి. అంటే ఇప్పుడున్న మన డేటాని బిట్స్ అండ్ బైట్స్‌లో ఉన్న డేటాని క్యూబిట్స్‌లోకి మార్చి క్వాంటమ్ కంప్యూటింగ్ ఫీడ్ చేస్తే గానీ అది ప్రాసెస్ చేయడం జరగదు. ఈ క్యూబిట్స్‌ని ఎర్రర్ లేకుండా ప్రాసెస్ చేయడం అనేది ఇప్పుడు చాలా పెద్ద ఛాలెంజ్ అనమాట. క్వాంటమ్ కంప్యూటింగ్ ఫిజిక్స్ మీద ఆధారపడి ఉంటది. అంటే అటామిక్ ఫిజిక్స్ లెవెల్‌లో ఉంటుందనమాట. ఇది స్టిల్ రీసెర్చ్‌లో ఉండగా ఇక్కడ మీడియా క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ కంప్యూటర్ వచ్చేసింది. క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల 1,00,000-2,00,000 జాబ్స్ అమరావతికి రాబోతున్నాయి అన్నప్పుడు జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏందంటే, దీని వెనకాల రియాలిటీకి క్వాంటమ్ కంప్యూటింగ్ చాలా దూరం. ఇంకోటి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఒక ఇండస్ట్రీ 1,00,000-2,00,000 జాబ్స్ తెస్తుంది అంటే నేనైతే నమ్మట్లేదు. ఎందుకంటే ఎనీ ఏఐ విల్ టేక్ జాబ్స్ రాదర్ దాన్ క్రియేటింగ్ జాబ్స్. అందులోని ఇది ఒక ఇండస్ట్రీ కింద ఇంకా మెచ్యూర్ అవ్వలేదు.